ఇప్పుడు మాగంటి గోపీనాథ్ అంటే కొంచెం పర్లేదు, బాగానే పనిచేశారండి. ఇంతకుముందు బాగానే పనిచేశారు కాబట్టి వాళ్ళ మిస్సెస్ గురించి అందరు పబ్లిక్ లో బాగా తెలియదు. అందులో నవీన్ యాదవ్ అంటే అందరికి నోటాడు, అందరికి మంచి పేరు ఉంది. బహుశా ఈ ఫ్యూచర్ లో యంగ్ మ్యాన్ కాబట్టి ఆయనకి వేస్తేనే బాగుంటది. అంటే ఇక్కడ లోకల్ మనిషి కాబట్టి అందరికి ఇక్కడ ఈ దగ్గర బస్సులు అందరికి బాగా నోటాడు. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తానికి కూడా ఓకే, మొత్తానికి కూడా దాదాపు అన్ని డివిజన్లకు బాగా పరిచయం ఆయన. నేను అనుకుంటాను ఎందుకంటే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఆయన పోయిండు. ఓకే, నేను అనుకుంటాను ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ చేస్తే బాగుంటదేమో. అయితే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఒక సానుభూతి అయినా కానీ ఆయన సత్యమటి సుందరమేడం చేసి గెలిపించే అవకాశం ఉంది బీఆర్ఎస్ కి ఉంటే ఈ రెండు టగఫర్ ఉండొచ్చు. ఒకవేళ ఈ అభిమానంతో మాగంటి గోపీనాథ్ భార్యకి వేస్తే కూడా వేయవచ్చు, ఎందుకంటే ఆయన చేసే పనులు కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు కొంతమంది ఇండిపెండెంట్ కూడా ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు. అంటే ఏమో చెప్పలేమండి. బీజేపీ అడవుడు బీజేపీ ఇక్కడైతే ఏం పెద్ద అడవుడు ఏం కనిపిస్తలేదు. కానీ తర్వాత ఏమైనా పుంజుకుంటుందేమో తెలియదు. ఇప్పుడైతే ఏమో అడవుడు కానీ లాస్ట్ లో చెప్పండి చేయలే అవకాశం ఉంటది. మామూలుగా కేసీఆర్ హయాంలో ఎట్లా ఉంది, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు పబ్లిక్ లో అయితే ఇప్పుడు కేసీఆర్ ది కొంచెం అందరికి నోటెడ్ ఏంటంటే ఈ ఆరు ఒప్పుకొని పాపం ఆయన ఏం చేయలేకపోయాడు చాలా మటుకు దాని మీద రేవంత్ రెడ్డి, కాబట్టి దాని మీద కొంచెం దెబ్బతీసినట్టు కనిపిస్తుంది. కాబట్టి నోటెడ్ ఏంటంటే ఇప్పుడు నవీన్ యాదవ్ కొంచెం అందరికి పబ్లిక్ లో నోటెడ్, ఇక దాని మీద ఏమో వస్తే రావచ్చు. వస్తే ఇద్దరికి రోజు టగఫర్ ఉంటాయి, గోపీనాథ్ భార్య కానీ ఈయన కానీ. తర్వాత ఏమన్నా మళ్ళీ బీజేపీ వస్తే బీజేపీ వాళ్ళు కనుక లాస్ట్ మూమెంట్ లో ఏమన్నా ఉంటే ఏమో చెప్పలేము. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల్లో మరి మీకు సంబంధించి మీ కుటుంబానికి ఏమంతా ఏం లేదు, మాకు ఇతో ఏమంది ఆయన ద్వారా అయితే ఏమందలేదు. ఏ ఉపయోగం కేసీఆర్ అన్న ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు ఏదో అదే చేసి ఏదో ఒకటి చేసిండు, కానీ ఈయన ద్వారా మాత్రం పెద్ద ఈ బస్సులో మాత్రం పెద్ద ఎవరికి ఏం చెందలేదు. ఏ ఉపయోగం లేదు. ఏం చెప్పదలుచుకున్నారు మొత్తం ఈ ఎలక్షన్ గురించి? ఏం చెప్పదలుచుకున్నాం అంటే కాంగ్రెస్ వాళ్ళైతే వ్యక్తిగతంగా మంచోడు ఈయన ఈ నవీన్ యాదవ్, కాబట్టి రేపు ఇక మనం దీని గురించి చెప్పాలనుకుంటే ఏమో ఇప్పుడు మనం ఖచ్చితంగా ఎట్లా చెప్పగలం. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ అంటే కొంచెం పర్లేదు, బాగానే పనిచేశారండి. ఇంతకుముందు బాగానే పనిచేశారు కాబట్టి వాళ్ళ మిస్సెస్ గురించి అందరు పబ్లిక్ లో బాగా తెలియదు. అందులో నవీన్ యాదవ్ అంటే అందరికి నోటాడు, అందరికి మంచి పేరు ఉంది. బహుశా ఈ ఫ్యూచర్ లో యంగ్ మ్యాన్ కాబట్టి ఆయనకి వేస్తేనే బాగుంటది. అంటే ఇక్కడ లోకల్ మనిషి కాబట్టి అందరికి ఇక్కడ ఈ దగ్గర బస్సులు అందరికి బాగా నోటాడు. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తానికి కూడా ఓకే, మొత్తానికి కూడా దాదాపు అన్ని డివిజన్లకు బాగా పరిచయం ఆయన. నేను అనుకుంటాను ఎందుకంటే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఆయన పోయిండు. ఓకే, నేను అనుకుంటాను ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ చేస్తే బాగుంటదేమో. అయితే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఒక సానుభూతి అయినా కానీ ఆయన సత్యమటి సుందరమేడం చేసి గెలిపించే అవకాశం ఉంది బీఆర్ఎస్ కి ఉంటే ఈ రెండు టగఫర్ ఉండొచ్చు. ఒకవేళ ఈ అభిమానంతో మాగంటి గోపీనాథ్ భార్యకి వేస్తే కూడా వేయవచ్చు, ఎందుకంటే ఆయన చేసే పనులు కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు కొంతమంది ఇండిపెండెంట్ కూడా ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు. అంటే ఏమో చెప్పలేమండి. బీజేపీ అడవుడు బీజేపీ ఇక్కడైతే ఏం పెద్ద అడవుడు ఏం కనిపిస్తలేదు. కానీ తర్వాత ఏమైనా పుంజుకుంటుందేమో తెలియదు. ఇప్పుడైతే ఏమో అడవుడు కానీ లాస్ట్ లో చెప్పండి చేయలే అవకాశం ఉంటది. మామూలుగా కేసీఆర్ హయాంలో ఎట్లా ఉంది, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు పబ్లిక్ లో అయితే ఇప్పుడు కేసీఆర్ ది కొంచెం అందరికి నోటెడ్ ఏంటంటే ఈ ఆరు ఒప్పుకొని పాపం ఆయన ఏం చేయలేకపోయాడు చాలా మటుకు దాని మీద రేవంత్ రెడ్డి, కాబట్టి దాని మీద కొంచెం దెబ్బతీసినట్టు కనిపిస్తుంది. కాబట్టి నోటెడ్ ఏంటంటే ఇప్పుడు నవీన్ యాదవ్ కొంచెం అందరికి పబ్లిక్ లో నోటెడ్, ఇక దాని మీద ఏమో వస్తే రావచ్చు. వస్తే ఇద్దరికి రోజు టగఫర్ ఉంటాయి, గోపీనాథ్ భార్య కానీ ఈయన కానీ. తర్వాత ఏమన్నా మళ్ళీ బీజేపీ వస్తే బీజేపీ వాళ్ళు కనుక లాస్ట్ మూమెంట్ లో ఏమన్నా ఉంటే ఏమో చెప్పలేము. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల్లో మరి మీకు సంబంధించి మీ కుటుంబానికి ఏమంతా ఏం లేదు, మాకు ఇతో ఏమంది ఆయన ద్వారా అయితే ఏమందలేదు. ఏ ఉపయోగం కేసీఆర్ అన్న ఉన్నప్పుడు కొంచెం
అటు ఇటు ఏదో అదే చేసి ఏదో ఒకటి చేసిండు కానీ ఈయన ద్వారా మాత్రం పెద్ద ఈ బస్సులో మాత్రం పెద్ద ఎవరికి ఏం చెందలేదు. మీరేమంటున్నారు? ఎవరికి ఏ ఉపయోగం లేదు అది. మరి ఏం చెప్పదలుచుకున్నారు మొత్తం ఈ ఎలక్షన్ గురించి? ఏం చెప్పదలుచుకున్నాం అంటే కాంగ్రెస్ వాళ్ళైతే వ్యక్తిగతంగా మంచోడు ఈయన, ఈ నవీన్ యాదవ్. కాబట్టి రేపు ఇక మనం దీని గురించి చెప్పాలనుకుంటే ఏమో ఇప్పుడు మనం ఖచ్చితంగా ఎట్లా చెప్పగలం. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ అంటే కొంచెం పర్లేదు, బాగానే పనిచేశాడు. ఇంతకుముందు బాగానే పనిచేశారు. కాబట్టి వాళ్ళ మిస్సెస్ గురించి ఏమో అందరు పబ్లిక్ బాగా తెలుసో తెలియదు. అందులో నవీన్ యాదవ్ అంటే అందరికి నోటాడు, అందరికి మంచి పేరు ఉంది. బహుశా ఈ ఫ్యూచర్ లో యంగ్ మ్యాన్ కాబట్టి ఆయనకి వేస్తేనే బాగుంటది. అంటే ఇక్కడ లోకల్ మనిషి కాబట్టి అందరికి ఇక్కడ ఈ దగ్గర బస్సులు అందరికి బాగా నోటాడు. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తానికి కూడా ఓకే, మొత్తానికి కూడా దాదాపు అన్ని డివిజన్లకు బాగా పరిచయం ఆయన. నేను అనుకుంటాను ఎందుకంటే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఆయన పోయిండు. ఓకే, నేను అనుకుంటాను ఏంటంటే కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ చేస్తే బాగుంటదేమో. అయితే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఒక సానుభూతి అయినా కానీ ఆయన సత్యమటి సుందరమేడం చేసి గెలిపించే అవకాశం ఉంది బీఆర్ఎస్ కి ఉంటే ఈ రెండు టగఫర్ ఉండొచ్చు. ఒకవేళ ఈ అభిమానంతో మాగంటి గోపీనాథ్ భార్యకి వేస్తే కూడా వేయవచ్చు, ఎందుకంటే ఆయన చేసే పనులు కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు కొంతమంది ఇండిపెండెంట్ కూడా ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు. అంటే ఏమో చెప్పలేమండి. బీజేపీ అడవుడు బీజేపీ ఇక్కడైతే ఏం పెద్ద అడవుడు ఏం కనిపిస్తలేదు. కానీ తర్వాత ఏమైనా పుంజుకుంటుందేమో తెలియదు. ఇప్పుడైతే ఏమో అడవుడు కానీ లాస్ట్ లో చెప్పండి చేయలే అవకాశం ఉంటది. మామూలుగా కేసీఆర్ హయాంలో ఎట్లా ఉంది, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు పబ్లిక్ లో అయితే ఇప్పుడు కేసీఆర్ ది కొంచెం అందరికి నోటెడ్ ఏంటంటే ఈ ఆరు ఒప్పుకొని పాపం ఆయన ఏం చేయలేకపోయిండు చాలా మటుకు. దాని మీద రేవంత్ రెడ్డి కాబట్టి దాని మీద కొంచెం దెబ్బతీసినట్టు కనిపిస్తుంది. కాబట్టి నోటెడ్ ఏంటంటే ఇప్పుడు నవీన్ యాదవ్ కొంచెం అందరికి పబ్లిక్ లో నోటెడ్. ఇక దాని మీద ఏమో వస్తే రావచ్చు, వస్తే ఇద్దరికి రోజు టగఫర్ ఉంటాయి, గోపీనాథ్ భార్య కానీ ఈయన కానీ. తర్వాత ఏమన్నా మళ్ళీ బీజేపీ వస్తే బీజేపీ వాళ్ళు కనుక లాస్ట్ మూమెంట్ లో ఏమన్నా ఉంటే ఏమో చెప్పలేము. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల్లో మరి మీకు సంబంధించి మీ కుటుంబానికి ఏమంతా ఏం లేదు, మాకు ఇతో ఏమంది ఆయన ద్వారా అయితే ఏమందలేదు. ఏ ఉపయోగం కేసీఆర్ అన్న ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు ఏదో అదే చేసి ఏదో ఒకటి చేసిండు కానీ ఈయన ద్వారా మాత్రం పెద్ద ఈ బస్సులో మాత్రం పెద్ద ఎవరికి ఏం చెందలేదు. మీరేమంటున్నారు? ఏ ఉపయోగం లేదు అది. మరి ఏం చెప్పదలుచుకున్నారు మొత్తం ఈ ఎలక్షన్ గురించి? ఏం చెప్పదలుచుకున్నాం అంటే కాంగ్రెస్ వాళ్ళైతే వ్యక్తిగతంగా మంచోడు ఈయన, ఈ నవీన్ యాదవ్. కాబట్టి రేపు ఇక మనం దీని గురించి చెప్పాలనుకుంటే ఏమో ఇప్పుడు మనం ఖచ్చితంగా ఎట్లా చెప్పగలం. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ అంటే కొంచెం పర్లేదు, బాగానే పనిచేశాడు. ఇంతకుముందు బాగానే పనిచేశారు. కాబట్టి వాళ్ళ మిస్సెస్ గురించి ఏమో అందరు పబ్లిక్ బాగా తెలుసో తెలియదు. అందులో నవీన్ యాదవ్ అంటే అందరికి నోటాడు, అందరికి మంచి పేరు ఉంది. బహుశా ఈ ఫ్యూచర్ లో యంగ్ మ్యాన్ కాబట్టి ఆయనకి వేస్తేనే బాగుంటది. అంటే ఇక్కడ లోకల్ మనిషి కాబట్టి అందరికి ఇక్కడ ఈ దగ్గర బస్సులు అందరికి బాగా నోటాడు. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తానికి కూడా ఓకే, మొత్తానికి కూడా దాదాపు అన్ని డివిజన్లకు బాగా పరిచయం ఆయన. నేను అనుకుంటాను ఎందుకంటే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఆయన పోయిండు. ఓకే, నేను అనుకుంటాను ఏంటంటే కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ చేస్తే బాగుంటదేమో. అయితే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఒక సానుభూతి అయినా కానీ ఆయన సత్యమటి సుందరమేడం చేసి గెలిపించే అవకాశం ఉంది బీఆర్ఎస్ కి ఉంటే ఈ రెండు టగఫర్ ఉండొచ్చు. ఒకవేళ ఈ అభిమానంతో మాగంటి గోపీనాథ్ భార్యకి వేస్తే కూడా వేయవచ్చు, ఎందుకంటే ఆయన చేసే పనులు కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు కొంతమంది ఇండిపెండెంట్ కూడా ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు. అంటే ఏమో చెప్పలేమండి. బీజేపీ అడవుడు బీజేపీ ఇక్కడైతే ఏం పెద్ద అడవుడు ఏం కనిపిస్తలేదు. కానీ తర్వాత ఏమైనా పుంజుకుంటుందేమో తెలియదు. ఇప్పుడైతే ఏమో అడవుడు కానీ లాస్ట్ లో చెప్పండి చేయలే అవకాశం ఉంటది. మామూలుగా కేసీఆర్ హయాంలో ఎట్లా ఉంది, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు పబ్లిక్ లో అయితే ఇప్పుడు కేసీఆర్ ది కొంచెం అందరికి నోటెడ్ ఏంటంటే ఈ ఆరు ఒప్పుకొని పాపం ఆయన ఏం చేయలేకపోయిండు చాలా మటుకు. దాని మీద రేవంత్ రెడ్డి కాబట్టి దాని మీద కొంచెం దెబ్బతీసినట్టు కనిపిస్తుంది. కాబట్టి నోటెడ్ ఏంటంటే ఇప్పుడు నవీన్ యాదవ్ కొంచెం అందరికి పబ్లిక్ లో నోటెడ్. ఇక దాని మీద ఏమో వస్తే రావచ్చు, వస్తే ఇద్దరికి రోజు టగఫర్ ఉంటాయి, గోపీనాథ్ భార్య కానీ ఈయన కానీ.
తర్వాత ఏమన్నా మళ్ళీ బీజేపీ వస్తే బీజేపీ వాళ్ళు కనుక లాస్ట్ మూమెంట్ లో ఏమన్నా ఉంటే ఏమో చెప్పలేము. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల్లో మరి మీకు సంబంధించి మీ కుటుంబానికి ఏమంతా ఏం లేదు, మాకు ఇతో ఏమందలేదు, ఆయన ద్వారా అయితే ఏమందలేదు, ఏ ఉపయోగం. కేసీఆర్ అన్న ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు ఏదో అదే చేసి ఏదో ఒకటి చేసిండు, కానీ ఈయన ద్వారా మాత్రం పెద్ద ఈ బస్సులో మాత్రం పెద్ద ఎవరికి ఏం తిందలేదు, రేపటి నగర్ ఏ ఉపయోగం లేదు. మరి ఏం చెప్పదలుచుకున్నారు మొత్తం ఈ ఎలక్షన్ గురించి? ఏం చెప్పదలుచుకున్నాం అంటే కాంగ్రెస్ వాళ్ళు అయితే వ్యక్తిగతంగా మంచోడు ఈయన, ఈ నవీన్ యాదవ్. కాబట్టి రేపు ఇక మనం దీని గురించి చెప్పాలనుకుంటే ఏమో ఇప్పుడు మనం ఖచ్చితంగా ఎట్లా చెప్పగలం.